ఆనాటి కామ్రేడ్ ఊ సాంబశివరావు గారి వర్ధంతి సభకు అధ్యక్షత వహించినటువంటి బొడ్డారపు హరిప్రసాద్ గారికి, మరి ఈ మీటింగ్కు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి సత్యసాయి జిల్లా బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి, అదేవిధంగా కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి యాటిగిరి రామచంద్ర ప్రసాద్ గారికి, ఉపాధ్యాయుడిగా బీసీలకు సేవలు చేసి వచ్చి ఇటీవల పదవిలో వచ్చినటువంటి మన లక్ష్మణ గారికి, మా మిత్రుడు ఉషా గారిని అనేక సందర్భాలు పెంచడానికి నాకు తోడు నీడగా ఉండి ప్రధాన కార్యదర్శిగా ఉండి మేము మీటింగ్ చూసినటువంటి వ్యక్తి జయరాజ్ గారికి, అందుకే ఆయన వర్ధంతి జరుగుతాను రాపా అని చెప్పినట్టు ఆయన డేట్గా ఇచ్చాడు. మరి అదేవిధంగా మా కాదభాష గారికి, మా గంగాధర్ నాకు మిత్రుడు, చాలా సన్నిహితుడు, చాలా అతనంటే గంగాధర్ అంటే నాకు అంత ఇష్టమైన వ్యక్తి. మరి నేను అనుకోలే ఇప్పుడు వచ్చేసాడు కదా, చాలా సంతోషం గంగాధర్ గారికి. మరి ఇక్కడ వచ్చినటువంటి అందరి పేరు, మన నారాయణ గారు, మన మిత్రుడు ఏ పేరు నారాయణ గారు, నారాయణ స్వామి గారు, రంగనాథ్ గారు, సుబ్బయ్య గారు, మరి మొదటి నుంచి పునాదిగా ఉన్నటువంటి రామన్న గారు, మా ఓడిసి నుంచి గౌరవపరిచి వచ్చిన ఉత్తన్న, మరి పూర్తితో జేబీఎంలు తెలియజేసుకుంటున్నాం. మరి మొదటగా మా తమ్ముడు లక్ష్మణ చెప్పినట్టు నేను కుటుంబాన్ని వదిలేలా, ఉద్యోగాన్ని అయితే వదిలిపెట్టినా. పాక్షికంగా ఏమిగా యాక్చువల్ ఉద్యోగం వదిలిపెట్టడానికి ప్రధాన కారణము నా పిల్లలే, నా ఇద్దరు కుమారులే. వాళ్ళు నచ్చచెప్పిన ఫస్ట్ వాళ్ళు నచ్చచెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నాక మరి మా భార్య అడ్డపట్టి మా భార్యతో ఒప్పించి ఈ పని చేశాం. వాళ్ళతో ఎప్పుడూ ఉండడం, నిత్యము ఉంటాం. ఒక ఉద్యమ కార్యక్రమంలో కొన్ని రోజులు దూరంగా, కొన్ని రోజులు దగ్గరగా ఉండొచ్చు, అంతేగాని వేరేగా ఏం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఊ సాంబశివరావు గారు మా గురించి చెప్పాలంటే ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని దినాలు చెప్పినా తరగనటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి మహనీయుడు. ఆయన ఉపన్యాసాలు విన్నాకనే అనేక మార్లు పిలిపించినాం కదిరికి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ చైతన్యవంతులు కావాలా, రాజ్యాధికార దిశగా పోవాలా అనే ఆయనకున్నటువంటి భావజాలాన్ని ఇక్కడ పిలిపించాలని మేము అదే పనిగా అనేక మీటింగ్లు పెట్టి ఇక్కడ పిలిపించినటువంటి సందర్భం ఉంది. అందువల్ల ఈ ప్రాంతానికి సుపరిచితుడైన ఊసా గారు, అట్లాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మనందరికీ బాధాకరమైన విషయమే. అదిగాక కరోనా టైంలో చనిపోవడం జరిగింది. అది కాకుండా వేరే టైం అంటే ఇంకా చాలా ఉండేది. ఆయన లేని లోటు అయితే ఇప్పుడు కూడా చాలా లోటుగా కనపడుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రశ్నించే తత్వం చాలా తక్కువైంది. సరే, ఆయన మనకు అనేక భావజాలాన్ని వదిలిపెట్టిపోయారు. ఆ భావజాలాన్ని మనం కొనసాగింపుగా తీసుకొని పోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇక మిగతా విషయాలు లేకపోతే ఈరోజు మనం గమనించాలి, కాక్రోచ్ జనతా పార్టీ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో రాయబడే విధంగా, నిలిచిపోయే విధంగా ఒక ఉద్యమ స్ఫూర్తి నిన్న జరిగింది. ఒక కార్కోటకంగా ఉన్నటువంటి ప్రభుత్వం, అది ఆషామాషిగా ఎవడు ఎన్ని చెప్పినా మా పంతా మేము దాటి పోము అనే పద్ధతిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక సామాన్యమైన దిక్కే మహర్ సమాజానికి చెందినటువంటి వ్యక్తి అందరూ కూడా ఈరోజు అతను ఫస్ట్లో అతను వెనకున్న నేపథ్యాన్ని గమనించే కొంత చులకన భావం చేసినటువంటి పరిస్థితి. కానీ అతను తీసుకునేటువంటి భావజాలం యువకుడు దేశాన్ని మొత్తం కదిలించింది, దేశం మొత్తాన్ని కదిలించింది. ఇది ఇంకా 2 రోజులు కదిలితే దేశం మొత్తం అట్టకపోతుంది. బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉండకుండా గల్లంత అవుతుందనే ఒక ఆలోచనతోనే నిన్న దిగువచ్చి ప్రధాన విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన ప్రధాన అనే వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇది మనం అనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు, నిజాయితీగా దెబ్బలు కొడతామన్నా కూడా నిక్కచ్చిగా మీరు కొట్టండి అని చెప్పే విధంగా ఎక్కడా రెచ్చిపోకుండా కొన్ని వందల మందికి గూండాలు పంపించారు. అంటే వీళ్ళే పాకిస్తాన్ జిందాబాద్ అనేది, వీళ్ళే మళ్ళీ పేపర్లో, టీవీల్లో పాకిస్తాన్ ఇదెందుకు అనేది.
ఆడ వీళ్ళు ఉండేది దేశం కోసం, దేశం అన్యాయం అయిపోతుంది, వీళ్ళు దేశభక్తితో వీళ్ళు పని చేస్తుంటే వీళ్ళ సులభం కోసము బీజేపీ గుండాలు దాంట్లో చేరి వాళ్ళ వైపు మాట్లాడేది. చైనా ఆయన సోనం చాంగ్చుక్ ఆయన నిరాహార తీర్చిన వ్యక్తి, ఆయన చైనాకు పనిచేస్తున్నాడు అనేది ఏంటి ఎవడెవడు మాట్లాడినా వీళ్ళు అర్బన్ అక్లేస్ అనేది, ఈ పలానోడు అనేది, వీళ్ళు విధులు అనేది. అంటే ఈ 12 ఏళ్ల కాలంలో ఈ దేశంలో బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కొరకరాని కొయ్యలాగా వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా ఈరోజు ఎంత దినాకాలు తీసుకున్నారంటే అంటే ఆయన వచ్చేటప్పటికి ఎంత అప్పు, ఇప్పుడు వేల లక్షల కోట్లు వచ్చేసింది ఈ పొద్దుడికి అప్పు. మరి ఎక్కడైనా ఏమైనా ఉందంటే మీరు చూడండి, రోడ్లు వేసింటే వేలాది కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసింటే మనం 3 రోజులకే వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఆ విధంగా పరిపాలన జరుగుతుంది, ఒక ఆశీస్యంలో జరుగుతుంది పరిపాలన. మోడీ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, అట్లాంటి వ్యక్తి నిన్న తగ్గి రావడానికి అంటే దేశం అంతా వ్యాపించింది. మరి అట్లాంటి స్ఫూర్తి మనం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని తీసుకొచ్చి మన నెత్తిన ఇప్పుడు పెట్టడం వలన ఈ రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ కూడా మన టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మెరిట్ లిస్టును బయట పెట్టడం. అంత మునుపు ఆయన చెప్పాడు, నేను 13 డిఎస్సీలను నిర్వహించానని. నిజమే, 13 డిఎస్సీలు నిర్వహించినది నిజమే, కరెక్ట్గా చేసినది నిజమే. ఆ 13 డిఎస్సీలకు మెరిట్ లిస్టును, కేటగిరీ కట్ ఆఫ్ మార్క్ లిస్టును బయట పెట్టడం జరిగింది. మరి ఈ డిఎస్సీ 2025 మెరిట్ లిస్టును ఎందుకు బయట పెట్టలా? ఈ డిఎస్సీ 2025 కట్ ఆఫ్ మార్కుల కేటగిరీ వైజ్ ఎందుకు పెట్టలా? అంటే ఇక్కడ తెలంగాణలో మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తే అక్కడ మనం ఒక వీడియో చూశాను. తీర్మానం మల్లన్నతో ఇంటర్వ్యూ చేస్తూ మనతోని వెలుగు జర్నలిస్టు రఘు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. 65 మార్కులు వచ్చిన ఓసీ వాడికి ఉద్యోగం వచ్చిందట, 85 మార్కులు వచ్చిన బీసీ వాడికి ఉద్యోగం రాదు. అంటే ఎక్కడ ఉన్నాం మనము? ఒక మార్కు, అర్ధ మార్కు తేడా వస్తే 100 మంది తేడా ఉంటారు. దీని విషయం ఇది జీవితాలతో కూడుకునే అంశం. అంటే 85 మార్కులు వస్తే రాలేదు, 65 మార్కులు వస్తే వచ్చింది. ఒక ఎస్సీ అమ్మాయికి 61 ర్యాంక్ వస్తే రాలే, ఒక ఓసీ అమ్మాయికి 452 ర్యాంక్ వస్తే వచ్చింది. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మనం కానీ అందరం కదం దొక్కి మన ఉద్యోగాలు మనం కాపాడుకోలేని పరిస్థితి లేకపోతే చాలా అన్యాయం అయిపోయిన పరిస్థితి వస్తుంది. ఇది అసలు రాజ్యాంగంలో ఇది రాయలేదు. ఫస్ట్ మహానుభావుడు అంబేద్కర్ గారు సాంఘిక అసమానతలు రూపుమాపేందుకే రిజర్వేషన్లు పెడితే ఈ మోడీ గారు ఈ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కేవలం ఆర్థిక అసమానతలు కేవలం 72 సంవత్సరాల తర్వాత ఆర్థిక అసమానతల పేరుతో రాజ్యాంగంలో ఈ బిల్లు పెట్టేటప్పుడు ఒక కమిటీ లేదు, ఒక కనీసం సమగ్రం చర్చ జరపలేదు. ఆ ఓసీల జనాభా ఎంతుందో తెలియదు, ఆ ఓసీల జనాభాలో ఆర్థికంగా ఎనబడిన అదంతుందో తెలియదు. కానీ 3 రోజుల్లో, ఒక రోజు లోక్సభలో ఆమోదం చేసుకొని, 2వ రోజు రాజ్యసభలో ఆమోదం చేసుకొని, 3వ రోజు ఎత్తిపోయి రాష్ట్రపతి యొక్క సంతకం పెట్టించి గెజిట్లు పెట్టించి ఈరోజు అమలు చేస్తూ ఉంటే ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. మన చంద్రబాబు గారి ఉద్యోగాలు అమలు ఇచ్చేసి ఆయన 2025 అక్టోబర్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ముగిసిందని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. కానీ మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల తర్వాత మొన్న డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడు నువ్వు? అసలు ఇది అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ డిఎస్సీ ఈడబ్ల్యూఎస్ అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి. మరి ఉద్యోగ నియామకాల ప్రక్రియ 2025 అక్టోబర్లోనే పూర్తి అయిందని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే ఆ రోజు మాట్లాడితే ఓసీలకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు వచ్చాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలేదు. ఆ అంశం బయటపడితే ఓసీ నుంచి తనకు తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి అందరూ మరి ఆ రోజు ఎందుకు మాట్లాడు నువ్వు? అసలు ఇది అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ డిఎస్సీ ఈడబ్ల్యూఎస్ అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి. మరి ఉద్యోగ నియామకాల ప్రక్రియ 2025 అక్టోబర్లోనే పూర్తి అయిందని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు?
అంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే ఆ రోజు మాట్లాడితే ఓసీలకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు వచ్చాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలేదు. ఆ అంశం బయటపడితే ఓసీ నుంచి తనకు తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి అందరూ ఉద్యోగాలు చేరిపోయి కొన్ని నెలలు ఉద్యోగంలో పనిచేస్తూ కొన్ని నెలల జీతాలు తీసుకొని ఇంకా వీళ్ళకి ఉద్యోగం ఎటువంటి పరిస్థితుల్లో పోదు అనే భావనకు వచ్చిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అంటారు కదా, ఈయన దోచుకున్నాడని. నన్నే కాదు నేనే కాదు దొంగ, ఆయన కూడా దొంగ అన్నట్టు ఇప్పుడు టీఎస్సీలో అక్రమాలు జరిగినాయి అనే విధంగా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడకూడదు, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన చంద్రబాబు గారు ఏం చెప్తారు తెలిసిన, టీడీపీ అంటే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటే టీడీపీ. మరి ఈ టీడీపీ బీసీల పార్టీ అయితే మరి ఈ ఈడబ్ల్యూఎస్ను తమిళనాడులో అమలు చేయకపోయినా ఈడెందుకు అమలు చేస్తున్నాం అంటే న్యాయంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాలను తన ఓసీలకు, తన కులపోలకు, రెడ్డి కమ్మ కులపోలకు అక్రమంగా ఆక్రమించుకునే దానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అనేక ఉద్యోగాలు తీసుకున్నారు. ఈరోజు మెరిట్ లిస్టు బయటపెట్టబడిన ప్రధాన కారణం అదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు భారీ ఎత్తున ఇప్పుడు కూడా కోర్టు కేసారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఆడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏడో బయటపడిపోయింది, ఏడో అన్యాయం జరిగిందని. మరి ఇది ఎందుకు మాట్లాడవు? మరి ఈ డిఎస్సీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎందుకు లేదు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎట్టిచ్చినావని ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి? అది మాట్లాడితే అమలు చేసింది ఆయన కదా. ఒకవేళ భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నాడు కదా. మేమేం చెప్తున్నామంటే నిజమే. చంద్రబాబు నాయుడు గారు అదేదో చెప్తారు, ఇప్పుడు ఏమి సామెతగా ఉంది, మన సామెత ఉంది. ఏం సామెత అంటే నీరు కట్టేవాడు తన మడికి నీరు పెట్టుకోకుండా ఎండబెట్టుకుంటాడా అనే సామెత మాదిరిగా అనే తరహాలో అధికారంలో ఉన్న మన చంద్రబాబు గారు తన అనుయాయులకు కొంతమంది డబ్బులు దోచుకోవడానికి కొన్ని ఉద్యోగాలను అమ్ముకొని ఉండవచ్చు కాదన్నా, మనం జగన్ గారు చెప్పిన ఆరోపించిన విధంగా. దీన్ని నేను ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏమంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా నిలబడి విజయం సాధించినారో సువర్ణాక్షరాలతో నిన్న దినం, ఆ విధంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు నిలబడితే మనకు కూడా ఉద్యోగాలు వస్తాయి. దీనికి ప్రధాన కారణం అందుకే కరపత్రం రాసిన తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉద్యోగాలు వచ్చే అవకాశమే ఉండదు. మీరు కానీ ఈసారి ఓట్ చేస్తే ఎవడొచ్చినా వాడే, ఇద్దరు ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నారు కనుక ఇంకా ఎవడు వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తారు, మనకు ఉద్యోగాలు వచ్చేది ఉండదు. ఆల్రెడీ జగన్ గారే అమలు చేసింది, ఇప్పుడు చంద్రబాబు గారు ప్రాక్టికల్గా అమలు చేశారు. ఇంకా మనం ఈ 3 ఏళ్ళు కూడా అన్ని ఉద్యోగాల్లోనూ ఇదే ఉంటుంది, ఒక కేవలం టీచర్ ఉద్యోగాలకే కాదు. మరి రేపు కానీ మళ్ళా 29లో మళ్ళీ ఇలా గెలిపించినామనుకో, మళ్ళీ శాశ్వతంగా వీళ్ళలో ఎవరు వచ్చినా ఉద్యోగాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావడం అనేది కళ. ఈ మర్చిపోవాలా, అన్ని ఓసీలకే వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ముక్కమ్మను తీర్చిపెట్టి ఏ విధంగా అక్కడ పోరాటం సాధించిందో, మనము ఆ విధంగా ఈ పని చేయకపోతే మన భావితరాల వారికి మనమే తీరని అన్యాయం చేయడం వల్ల అవుతాం. వేరే వాళ్ళు ఎవరు కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనం చేయకపోతే ఇది ఓట్ల రూపంలో చేయాల. ఏమే నువ్వు మాకు చేయలేదు కనుక నీకెందుకు ఓటు వేయాలని మనం ఉద్యమాల ఉపాధ్యాయుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తాను ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకుంటూ మరి భారతదేశంలో నక్సల్ వరి వసంత మేఘ గర్జన ఈ దేశంలో 1967లో కామ్రేడ్ చార్ మజుందార్ నాయకత్వాన ఎప్పుడైతే ఎంఎల్ పార్టీ విప్లవాల యుగం ప్రారంభమైందో ఆ రోజు నుంచే కామ్రేడ్ సాంబశివరావు గారు మరి ఉద్యమంలోకి చేరినటువంటి చరిత్ర. అయితే ఈయన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వాసి. ఈయన గోదావరి జిల్లాలో మొట్టమొదట కొండమ్మల ఉద్యమం జరిగింది. ఆ
కొండముల ఉద్యమంలో మరి ఈయన నాయకత్వం వహిస్తే మరి 7 మంది ఆ ఉద్యమంలో చనిపోతారు. అక్కడి నుంచే UCCRML మరి కామ్రేడ్ తమిళనాగిరెడ్డి వారి యొక్క ఆలోచన విధానంలో భారతదేశంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం మరి అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం మరి తుపాకీతో కొంత పోరాటం చేయాలి, మరి పార్లమెంటరీ విధానంగా మరి పోరాటం చేయాలని చెప్పేసి మరి తనిమల్లారెడ్డి గ్రూపులో పనిచేస్తూ ఆయన 1984లోనే ఆంధ్ర నుంచి తెలంగాణకు పోయి మరి నల్లగొండ జిల్లాలో ఒక నకరేకల్ నియోజకవర్గం ఆ ప్రాంతంలో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ రోజులో 1984లోనే మరి ఊసాం శివరావు గారికి 40,000 పైసలకు ఓట్లు వచ్చినటువంటి సందర్భం. అయితే అక్కడి నుంచి తెలంగాణలో ఎక్కడైనా ఏ పోరాటం జరిగినా మరి కామ్రేడ్ ఊసా గారు ప్రత్యక్షంగా అవుతారని చెప్పేసి మరి తెలంగాణలో పాటు ఆంధ్రలో ఉన్నటువంటి మరి అట్టడుగు వర్గాలకు కానీ తెలుసు. అయితే 1985లో కారంచెడులో మరి ఎవరైతే కమ్మ పాస్మిక దమనకాండ జరిగిందో అప్పుడు ఆయన ఒక వ్యాసం రాయడం జరిగింది. కారంచెడు మాదిగపల్లిపై కమ్మదొరల దురంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పేసి ఆయన వ్యాసం రాస్తే అప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మరి మనము అందరినీ సమానంగా ఉండాలా, కులం పేరు రాయకూడదు కదా అని చెప్పేసి అంటే లేదు నేను నా వర్గాల కోసమే పోరాటం చేయాలని చెప్పేసి అప్పుడే బయటకు వచ్చినటువంటి కేజీ సత్యమూర్తి గారితో కలిసి మరి ఇక్కడ ఎవరైతే CPML CRC సెంట్రల్ రియార్గనైజేషన్ కమిటీలో ఉన్నటువంటి తెలుగుదండులు వీళ్ళందరూ కలిసి 1990 నుంచే మరి హైదరాబాదు మరి ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర మొత్తము మరి మనము ఇది అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం కాదు, ఇది నయావలసవాద విధానము. పరోక్షంగా మరి అమెరికా రష్యా లాంటివంటి ఈ దేశాలు మనపైన పెట్టుబడులు పెడతా ఉన్నాయి, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తరుణం మనకు ఆసన్నమైందని చెప్పేసి మరి ఆ రోజుల్లోనే పోరాటం